ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉండబోతుంది. దాని తర్వాత రుజు మార్గంలోకి వెళ్ళబోతుంది. మరి దీని వల్ల 12 రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం 2:44 వరకు శని వక్రగతిలో ఉంటాడు. ఆ తర్వాత రుజుమార్గంలోకి వెళ్తాడు, అంటే ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తాడు. ఎప్పటి వరకు ఉంటాడు కుంభరాశిలో అంటే మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 వరకు కూడా ఈ శని రుజుమార్గంలో ఉంటాడు. దాదాపుగా 135 రోజుల పాటు రుజుమార్గంలో ఉంటాడు. ఈ రుజుమార్గంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్లయితే, సహజంగా శని గోచారరీత్యా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని గోచారం చెప్తుంది శాస్త్రంలో. మరి శని ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు, పనుల విషయంలో కూడా అన్నిట్లో కూడా కొంత శని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే మనం పనులు చేయగలుగుతాం. మనం వర్త్ఫుల్గా ఉండాలంటే ఆరోగ్యం అనేది చాలా అవసరం, నెససరీ. ఇక్కడ మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల బంధువుల్లో కొంత మరణ వార్తలు వినటం ఒకటి, రాబడి అనేది కొంత వస్తున్నా కూడా అధికంగా ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు లేని వ్యక్తులు కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే గతంలో ఏదైతే మనం రుణాలు తీసుకున్నామో అలాంటి రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా కొంత పట్టి పీడించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే పట్టి పీడించడం ఒకటి, ఇంట్లో లేకపోవటం ఒకటి, స్థానచలనం జరగటం ఒకటి, బయటికి వెళ్ళిపోవటం ఒకటి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా కూడా ఖర్చులు అనేవి మితిమీరంగా ఉంటాయి. కాబట్టి ఆ మితిమీరిన ఖర్చులు కొంత తగ్గించుకోవాలి. అలానే నూతన వ్యాపారాలు లాభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు, దానిలో విషయంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆదాయాన్ని మనం ఎంతైతే వస్తుందో ఆ ఆదాయాన్ని పొదుపు చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వస్తుంది కదా అని విపరీతంగా ఖర్చు పెడితే కూడా నష్టపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడూ రోజులన్నీ కూడా మన రోజులు అనేవి కావు. ఎప్పుడు కూడా రోజులు అనేవి మారుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రతిసారి మన రోజులే అని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు కూడా మనమే మోనార్కో, మనమే లెజెండ్ అనుకోవటానికి వీల్లేదు కదా ఎప్పుడైనా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఇంటిలో శుభ కార్యక్రమాలు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, విద్యార్థులకు కూడా అధిక లాభం కలగటం ఒకటి, పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అక్కడ మంచి విశ్వవిద్యాలయం నుంచి సీట్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలతో పాటు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అనుగుణంగా ముందుకు వెళ్ళటం ఒకటి, ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు, ఆసక్తికరంగా ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయమ్మా. గురుగారు, మరి ఈ రాశి వారిలో సంతానం కోసం ఎదురు చూసేవారు, వివాహం కోసం ఎదురు చూసేవారు, లేకపోతే కొంతమంది కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకొంతమంది అప్పుల బారిన పడతారు, ఇంకొంతమందికి ఆరోగ్యం మంచి ఉండదు, వీరికి ఎలా ఉండబోతుంది? కోర్టు సమస్యలకి శని యొక్క ప్రభావం వల్ల కోర్టు సమస్యలు అనేవి పెండింగ్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో కొంత వివాదాలు ఉండటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి, పిత్రార్జితమైన సమస్యల విషయంలో కూడా కొంత లావాదేవీల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే పిత్రార్జితం సంబంధించిన లావాదేవీల విషయంలో అంటే ఏమిటంటే ప్రధానంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరగటమే కాకుండా అన్నదమ్ముల మధ్యలో కొంత విభేదాలు రావటం ఒకటి, డబ్బు సమస్యలు ఒకటి, కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి. దాని తర్వాత వచ్చే సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉంటాయి. అంటే సంతానపరంగా ఇబ్బందులు అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కానీ, బట్ సంతానం ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ యొక్క చదువుల గురించి, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి పేరెంట్స్ కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి ఆందోళన కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఆతృతలో పడుతుంటారు పేరెంట్స్. దాంతోపాటు వివాహానికి సంబంధించిన విషయాలు మీరు అడిగారు. వివాహానికి సంబంధించిన విషయాలు కూడా కొంత లేటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో రకంగా అలజడిగా ఉండటం ఒకటి,
దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, అంటే అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు నచ్చకపోవటం, అబ్బాయి అమ్మాయి నచ్చకపోవటం, ఇలాంటి పెండింగ్ అనేవి బాగా ఎక్కువగా పడుతుంటాయి. అంటే దగ్గరికి వస్తాయి సంబంధాలు, దగ్గరికి రావని కాదు, సంబంధాల దగ్గరికి వస్తాయి, సంబంధాల దగ్గరికి వచ్చి నిశ్చితార్థం వరకు వచ్చి కూడా ఆగిపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోవడానికి కారణం ఏంటంటే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం గోచారీత్యా కూడా కొంత అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళ కొన్ని పనులన్నీ కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా రుణ బాధలు కూడా బాగా పెరుగుతుంటాయి. అంటే అప్పుల సమస్యలు కొంత పెరుగుతుంటాయి. అప్పుల సమస్యలు తీర్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి, కానీ అప్పుల సమస్యలు కూడా ఏదో రోజున పెరుగుతూ ఉంటుంటాయి. అంటే ఈ 135 రోజుల కాలంలో ఏదో రోజున అప్పుల విషయంలో రుణ బాధలు, అలానే బ్యాంకు లోన్సే కాదు, బయట వాళ్ళకి మనం ఏదైతే అప్పులు ఇచ్చామో అలాంటి వ్యక్తుల విషయంలో కూడా కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొంతమందికి ఈ రెమెడీస్ పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం చాలా మంచిది. గురుగారు, మరి ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటంకాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా వాళ్ళకి రుణ బాధలు తగ్గాలంటే గణపతి యొక్క ప్రార్థన చేయటం ఒకటి, బెల్లం దానం చేయటం అనేది మంచిది. అంటే బుధవారం రోజున కానీ హస్తా నక్షత్రం రోజున కానీ బెల్లం దానం చేయటం ఒకటి. అలానే గణపతి యొక్క స్తోత్రాలు, అంటే రుణానికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయటం ఒకటి, అప్పుల బాధలు తగ్గించుకోవడానికి గుడదానం అంటే బెల్లం దానం చేయటం ఒకటి. దాంతోపాటు వివాహ సమస్యలు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా సరే సీతారాముల యొక్క కళ్యాణం కానీ శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ దేవాలయంలో చేపించడం ఒకటి, వాళ్ళ యొక్క జాతకాన్ని కరెక్ట్గా చూసుకొని ముందుకెళ్ళటం ఒకటి, వాళ్ళ యొక్క బర్త్ చార్ట్ని తీసుకొని కేవలం గోచారం అనేది ఇప్పుడు చెప్పేది మనం గోచారం అనేది బర్త్ చార్ట్ జాతకాన్ని తీసుకొని పూర్తిగా అనాలిసిస్ చేసి దాన్ని పరిహారాలు చేసుకోవటం మంచిది. ఎక్కడైనా సరే దేవాలయంలో కళ్యాణం చేయటం చాలా మంచిది. ఆరోగ్యం అనేది కొంత కుదుటపడాలంటే ఖచ్చితంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా శని రుజుమార్గంలో ఉండగా వీళ్ళందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి మంత్ర పఠనం చేసుకోవాలి అని చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.